ఈ రాత్రి మన యొక్క టాపిక్ వేషధారులుగా బ్రతికే ప్రజలు, రెండవదిగా ఇంటిగ్రిటీ, యథార్థత. హల్లెలూయా. ఒక వ్యక్తి యథార్థంగానైనా బ్రతకగలుగుతాడు, లేకపోతే వేషధారణనైనా ఆ వ్యక్తిలో కనబడుతుంది. యథార్థతకి వ్యతిరేకము వేషధారణ, వేషధారణకి వ్యతిరేకము యథార్థత. కాబట్టి ఒక క్రైస్తవుడిగా నీవు యథార్థంగానైనా ఉండగలుగుతావు, లేకపోతే ఒక వేషధారిగానైనా ఉండగలుగుతావు. నీవు ఒక వేషధారిగానే ముందుకు సాగగలుగుతావు, లేకపోతే యథార్థంగానైనా ఉండగలుగుతావు. రెండు పడవల మీద కాళ్ళు పెట్టి నువ్వు ముందుకు సాగలేవు. ఈ వర్తమానం ద్వారా నువ్వు వేషధారివా, యథార్థవంతుడవా, నిన్ను నీవు పరీక్షించుకో. వేషధారులు పరలోకానికి వెళ్ళలేరు. వేశ్యలైన పరలోకాన్ని స్వతంత్రించుకోగలుగుతారు, కానీ వేషధారులు పరలోకానికి వెళ్ళలేరు. యథార్థవంతులు పరలోకాన్ని చేరగలుగుతారు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు వేషధారిగా ఉంటే ఈ మెసేజ్ ద్వారా నువ్వు యథార్థవంతుడిగా మార్చబడాలి. చప్పట్లు కొట్టండి. వేషధారణ అంటే పైకి ఒక విధంగా కనబడటం, రహస్యంగా ఒక విధంగా ఉండటం, దానిని వేషధారణ అంటారు. పైకి ఒక జీవితాన్ని జీవిస్తూ ఉంటారు, అంతరంగంలో రహస్యంగా ఒక జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. వారిని ఏమంటారంటే వేషధారులు అనేసి అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వేషధారుల ద్వారా ప్రతి నిత్యము దేవునికి మెంటల్ ప్రెషర్సే. యేసుక్రీస్తు ప్రభువు 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద పరిచర్య చేసినాడు. యేసయ్య యొక్క పట్టణంలో అడుగు పెట్టగానే దయ్యాలు పరిగెత్తుకుంటూ వచ్చి, నజరేయుడైన యేసు, నాతో నీకేం పని? మమ్మల్ని నశింప చేయడానికి వచ్చినావా? నీవెవరో మాకు తెలుసు, నువ్వు దేవుని కుమారుడవని కేకలు వేసి దయ్యాలు పారిపోయినాయి. కానీ 3.5 years మెంటల్ ప్రెషర్స్ కి గురి చేసిన దయ్యాలు పరిసయ్యులు, సద్దుకయ్యులు, వేషధారులు. 3.5 years మెంటల్ ప్రెషర్స్ కి గురి చేసిన డెవిల్, రిలీజియస్ డెవిల్, మతచార సంబంధమైన ఆత్మ వేషధారులు. వీళ్ళెవరంటే పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి ఏమన్నాడంటే, సున్నపు కొట్టిన సమాధులారా, సర్ప సంతానమా, వేషధారులారా. పైకి ఒక విధంగా కనబడుతున్నారు, లోపట కుళ్ళిపోయిన ఎముకల్లాగా కనబడుతున్నారు. వేషధారులారా అన్నారు. ఎవరినంటే పరిసయ్యులను, సద్దుకయ్యులనే. 3.5 years మెంటల్ ప్రెషర్స్ కి గురి చేసినాయి ఈ ఆత్మలో. నా ప్రియ సంగమా, నా ప్రియ దేవుని బిడ్డలారా, వేషధారులంటే యేసుక్రీస్తు ప్రభువుకి అసహ్యం. ఎవరి వేషధారులు? పైకి ఒక విధంగా కనబడుతూ అంతరంగంలో రహస్యంగా ఒక జీవితాన్ని జీవించేవారు. మందిరానికి వచ్చినప్పుడు ఒక విధంగా ఉంటారు, మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఒక విధంగా ఉంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక విధంగా ఉంటారు, కుటుంబంలోకి వెళ్ళిన తర్వాత ఒక విధంగా ఉంటారు. మందిరంలో పరిశుద్ధుల్లాగా, దేవదూతల్లాగా కనబడతారు, ఇంటికి వెళ్ళటంతోనే దురాత్మల్లాగా మారిపోతుంటారు. వీరు ఎవరు అంటే వేషధారులు. వేషధారులు పరలోకాన్ని స్వతంత్రించుకోలేరు. యథార్థవంతులు మాత్రమే పరలోకాన్ని స్వతంత్రించుకుంటారు. చప్పట్లు కొడదాం. అందుకనే ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యూను హేబేలుని చంపేస్తాడు. రహస్యంగా చంపినది దేవుడు చూసి కయ్యూను దగ్గరకు వచ్చి, కయ్యూను, నీ తమ్ముడైన హేబేలు ఏడి అనగానే, కయ్యూను అనే మాట ఏంటిదంటే, నాకేం తెలుసు, నా తమ్మునికి ఏమైనా పనివాడనా నేను అని సింపుల్ గా ఆన్సర్ ఇస్తాడు కయ్యూను. చూడండి, రహస్యంగా చంపినాడు, హత్య చేసినాడని తెలుసు, కానీ బాహటంగా ఏమంటున్నాడంటే, నాకేం తెలుసు, నా తమ్మునికి ఏమైనా పనివాడనా అంటున్నాడు. ఒకసారి నయమాను
ఎలీషా దగ్గరికి వచ్చి స్వస్థత పొందుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. నయమాను భయంకరమైన కుష్టు వ్యాధితో ఉంటాడు. ఎలీషా దగ్గరికి వచ్చి ప్రార్థన చేపించుకోవటం బట్టి ఆ కుష్టి వ్యాధి అంతా కూడా తొలగిపోతుంది. చివరికి నయమాన్ అంటాడు, ఎలీషా నీకు నేను డబ్బు ఇవ్వాలనుకుంటున్నాను, దయచేసి అంగీకరించవా అంటే ఎలీషా అంటాడు, నీ డబ్బు, నీ ఆస్తి, నీ బంగారం నాకొద్దు, వెళ్ళు అంటాడు. అంతే. అయితే ఆ నయమాను వెళ్ళిపోతూ ఉంటే పనివాడైన గెహాజీ రహస్యంగా వెళ్తాడు. వెళ్ళి ఆ నయమాను దగ్గర డబ్బులు తీసుకుంటాడు. డబ్బులు తీసుకోవటం ఎవ్వరు చూడటం లేదు కదా అనుకుంటాడు. చివరికి రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో గెహాజీ ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అనగానే గెహాజీ అనే మాట ఏంటిదంటే నేను ఎచ్చటికి వెళ్ళలే, ఇక్కడనే ఉన్నా అంటాడు. దట్ ఈస్ హిపోక్రసీ, వేషధారణ. కయ్యూను అంటున్నాడు, నాకేం తెలుసు నా తమ్ముని సంగతే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మందిరానికి వెళ్తున్నాం, బైబిల్స్ పట్టుకుంటున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, ప్రార్థనలు చేపించుకుంటున్నాం. కానీ ఈ వేషధారణ అనేది మన వ్యక్తిగత జీవితంలో నుంచి తొలగిపోవటంలే. వేషధారుల ద్వారా దేవుడు తన రాజ్యాన్ని ఈ భూమి మీద కట్టలేడు. కానీ ఈ భూమి మీద దేవుడు ఎవరి ద్వారా దేవుడు తన రాజ్యాన్ని కడతాడంటే యథార్థవంతుల ద్వారానే. గట్టిగా చప్పట్లు కొడదాం. charismatic person will attract the crowd, but a person who is in integrity will hold the crowd. నీకు తలాంతులు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, మంచి జ్ఞానవంతుడు కావచ్చు. నీ తలాంతుల ద్వారా, జ్ఞానం ద్వారా, పలుకుబడి ద్వారా ప్రజలని నువ్వు అట్రాక్ట్ చేసుకుంటావేమో. కానీ యథార్థంగా నడుచుకునే వ్యక్తి ప్రజలని గట్టిగా హత్తుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకు అంటే నిన్ను వెంబడిస్తున్న ప్రజలు డబ్బున్నంత కాలమే నీతో ఉంటారు, నీకు పలుకుబడి ఉన్నంత కాలమే నీతో ఉంటారు. నువ్వు రోడ్డు మీదకి వచ్చినావంటే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కాబట్టి ఒక చారిస్మాటిక్ పర్సన్, అన్ని జ్ఞానము తలాంతులు ఉన్న వ్యక్తి ఒక వ్యక్తిని అట్రాక్ట్ చేసుకుంటాడేమో. కానీ యథార్థంగా నడుచుకునే పేదవాడివైనా, చదువులేని వాడైనా, జ్ఞానం లేని వాడైనా ప్రజలని ఏం చేస్తాడంటే గట్టిగా హత్తుకుంటాడంతే. నీవు యథార్థంగా నడుచుకుంటేనే కానీ నీ పేదరికంలో కూడా ప్రజలు నీతో పాటు ఉంటారు. చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ద కాన్సెప్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ చేంజ్ వన్ డే. ప్రజలు ఒక దినమున ప్రైజ్ చేస్తారు, ఒక దినమున క్రిటిసైజ్ చేస్తారు. అది ప్రజల యొక్క మనస్తత్వం. కాబట్టి నీ డబ్బు మీద, నీ జ్ఞానం మీద నీవు ఆధారపడితే నిన్ను వెంబడిస్తున్న ప్రజలు ఒక దినమున నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ నీవు గాని ఇంటిగ్రిటీ, నీవు యథార్థంగా ఉంటే నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రజలు నిన్ను వెంబడిస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక వ్యక్తి పార్క్ లోకి వెళ్ళి కూర్చున్నాడు. తన 3 బిడ్డలు పార్క్ నంతా కూడా పాడు చేసేస్తున్నారు. ఒక బాబేమో వెళ్ళి చెట్లు బీకుతున్నాడు, ఇంకోడేమో వెళ్ళి పువ్వులను తెంపుతున్నాడు, ఇంకొకడేమో వెళ్ళి డస్ట్బిన్లు తీసుకొని వెళ్ళి డస్ట్బిన్లో వేస్తున్నాడు. పార్క్ నంతా పాడు చేస్తూ ఉంటే పార్క్ లో ఉన్న వాళ్ళంతా ఎల్డర్స్ అంతా వచ్చి, నువ్వు తండ్రివేనా, అసలు నీ బిడ్డలని పెంచే తరికా ఇదేనా అని భయంకరంగా తిడుతూ ఉన్నారు. కానీ ఆ తండ్రి మౌనంగా కూర్చున్నాడు. బుద్ధి లేదు నీకు, ఇంత మాట్లాడినా జవాబు ఇవ్వవు, పిల్లలను పెంచే పద్ధతి ఇదేనా అని తిడుతూ ఉన్నారు. మౌనంగా ఉన్నాడు ఆ తండ్రి. చివరికి ఒక మాట అన్నాడు, అయ్యా నా భార్య గంట అవుతున్నది చనిపోయి, అపార్ట్మెంట్ మీద డెడ్ బాడీ ఉన్నది అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నారో ప్రజలు, సార్ కాఫిన్ బాక్స్ ఏమైనా ఆర్డర్ ఇవ్వాలా,
ఐస్కి ఏమైనా మేము ఆర్డర్ ఇవ్వాలా అని సహకరించిన 5 నిమిషాల ముందు తిట్టిన ఆ ప్రజలు 5 నిమిషాల తర్వాత సహకరిస్తున్నారు. అది మనుషుల యొక్క మనస్తత్వం. గట్టిగా చెప్పట్లు కొడదామా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల మనస్తత్వము క్రమక్రమంగా మారిపోతుంటది అంతే. కానీ నీవు గాని ఇంటిగ్రిటీ మీద నువ్వు ఆధారపడితే, నువ్వు యథార్థంగా నడుచుకోవటానికి నువ్వు సిద్ధపడ్డావంటే, నువ్వు పేదవాడివైనా జ్ఞానహీనుడవైనా నిన్ను ప్రజలు నిన్ను వెంబడిస్తారు. యువర్ ఇంటిగ్రిటీ విల్ టెస్టెడ్ ఎవ్రీ డే. హల్లెలూయా. నీ యథార్థత రోజు పరీక్షింపబడతా ఉంటది. ఉద్యోగానికి వెళ్తావు, నువ్వు చేసిన సహాయానికి డబ్బు లంచం రూపకంలో తీసుకొని వస్తారు. నువ్వు నాకు సహాయం చేసినావు కాబట్టి ఇంత లంచం తీసుకొని వస్తాడు ఒక వ్యక్తి. దట్ టైమ్ యూ విల్ బి టెస్టెడ్. నీవు సహాయం చేయటం బట్టి స్వీట్ బాక్స్ ఇచ్చినా నువ్వు తీసుకోవద్దు. ఆమేన్. స్వీట్ బాక్స్ తీసుకున్నా నువ్వు లంచం తీసుకున్నట్లే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద దేవుడు ఎవరి కోసం వెతుకుతున్నాడంటే యథార్థవంతుల కోసం వెతుకుతున్నాడు. మన యేసయ్య ఎవరంటే రోషం కలిగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. యూదా గోత్రపు సింహం. ఆమేన్. 3.5 years భూమిని గడగడలాడించినాడు. కాంప్రమైజ్ కాలేనా యేసయ్య? కాంప్రమైజ్ కాలే. ఆయన ఆత్మచేత నడిపించబడుతున్న ఆయన బిడ్డలమైన మనం కాంప్రమైజ్ కావద్దా? ముష్టి కోసము మన రూపు రేఖలను మార్చుకోవద్దు. ఆమేన్. తిండి లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, పస్తులు ఉందాం, బోరింగ్ నీళ్లు తాగుదాం, రోషం కలిగిన బ్రతుకుదాం. గట్టిగా చప్పట్లు కొట్టండి అంతే. వేషధారులుగా బ్రతుకు మనకొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మందిరంలో ఎట్లుంటావో మార్కెట్లో నువ్వు అట్లే ఉండాలి. ఆమేన్. మందిరంలో ఏ పరిశుద్ధత కలిగి ఉంటావో నీ కుటుంబంలో అట్లే ఉండాలా. మందిరంలో ఏ పరిశుద్ధతను మెయింటైన్ చేస్తావో నీ యొక్క బిజినెస్ లో అదే పరిశుద్ధతను మెయింటైన్ చేయాలి. నీ కాలేజ్ లో అదే పరిశుద్ధతను మెయింటైన్ చేయాలి. వారిని ఏమంటారంటే యథార్థవంతులు అంటారు. దేవుని బిడ్డలారా, వేషధారులని దేవుడు తిరస్కరిస్తాడు, వెలివేస్తాడు. మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అంటాడు. కానీ సామెతలు 11:20 మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ బిజినెస్ మ్యాన్స్ ఉండొచ్చు, హార్డ్వేర్ ఇంజనీర్స్ ఉండొచ్చు, మంచి స్టూడెంట్స్ ఉండొచ్చు, మీరు ఎవరైనా కావచ్చు బిడ్డ. ఈరోజు మీ మమ్మీ డాడీ యొక్క సంపాదన ఎక్కువ కాలం ఉండదు బిడ్డ మీతోని. ఈరోజు ఒకవేళ మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, సడన్ గా నీ సాఫ్ట్వేర్ కాస్త హార్డ్వేర్ అయిపోతుంది. నీకు ఒక మంచి కంపెనీలో జాయిన్ అవుతారు, దాంట్లో 60,000 శాలరీ ఎర్న్ చేస్తూ ఉండేవారు. కానీ సడన్ గా ఆ ఉద్యోగం ఊడిపోగానే ఎవరైనా 10,000 జీతం ఇస్తాం, 20,000 జీతం ఇస్తామంటే ప్రెస్టేజ్ ఇష్యూ. నేను ఎంత సంపాదించినా చెప్పండి, 60,000 సంపాదించినండి డెల్లో, IBMలో, సత్యంలో. ఈ 20,000 జీతం ఎందుకు నాకు? నో, యువర్ ఇంటిగ్రిటీ విల్ బి టెస్టెడ్. నువ్వు 60,000 సంపాదించిన, 70,000 సంపాదించి సడన్ గా నీ ఉద్యోగం ఊడిపోయిందేమో, కానీ సడన్ గా 20,000 శాలరీ వస్తే ఎంటర్ అయిపో అంతే. గట్టిగా చెప్పండి కొట్టండి. ఒకటి యవ్వన బిడ్డలారా, ఒకవేళ ఎంప్లాయీస్ ఉద్యోగం ట్రయల్స్ లో ఉన్నారేమో, ఒకటి చెప్తున్న బిడ్డ, 5,000 జీతం వచ్చినా నువ్వు MBA స్టూడెంట్ అయినా జాయిన్ అయిపో అంతే. చెప్పలు కొట్టండి. ఎందుకు MBA అయినా MCA అయినా ఎందుకు యంగ్ బాయ్స్ కి గర్ల్స్ కి జాబ్ దొరకటం లేదంటే జస్ట్ బికాస్ ఆఫ్ సాలరీ. ఆఫ్టర్ ఆల్ నేను MBA స్టూడెంట్ ని, నేను MCA స్టూడెంట్స్ ని 5,000 జీతం నా, నువ్వు 5,000, 3,000, 10,000 అన్నంత కాలం మంచి జాబ్ దేవుడు నీకు ఇవ్వడు. కానీ 5,000 జీతం దొరికిన జాయిన్ అయిపో, నీ యథార్థతను బట్టి 50,000 జీతం ఇస్తాడు దేవుడు. గట్టిగా చెప్పండి కొట్టండి. ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు?
రేపు వెళ్ళి జాయిన్ అయిపోండి బిడ్డ. హల్లెలూయా. ఈరోజు ఎందుకు ఇంత క్లియర్ గా పరిశుద్ధాత్మ దేవుడు ఇది రివీల్ చేస్తున్నాడు అంటే, ఒకవేళ నువ్వు మంచి డాక్టర్వి కావచ్చు, ఇంజనీర్వి కావచ్చు, ఎవరివైనా కావచ్చు, సహోదరి సహోదరుడు, మంచి చదువులు చదువుకున్నావేమో, కానీ నువ్వు యథార్థవంతుడవా కావా దేవుడు చెక్ చేయటానికి ఒక మంచి అవకాశం ఇస్తాడు. నువ్వు ఎంటర్ అవుతావా కాదా? కానీ నువ్వేం చేయాలంటే, నువ్వు చిన్న జాబ్ ఇచ్చినా నేను దాంట్లో ఎంటర్ అవుతా ప్రభా. గట్టిగా చెప్పట్లు కట్టాను. దానిని బట్టి దేవుడు ఒక దినమున నిన్ను ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్ళ